హాయ్, ఐఎమ్ డాక్టర్ మహి భరద్వాజ్. షుగర్ టెస్ట్ ఎప్పుడు చేయించాలా, ఎప్పుడు చేస్తే కరెక్ట్గా వస్తుంది అనే దానికి సపోజ్ మీరు మార్నింగ్ 6 o'clock 7 o'clock శాంపిల్ ఇవ్వాలని అనుకున్నప్పుడు ఇవాళ 8 లోపే మీ డిన్నర్ని కంప్లీట్ చేయండి. ఈ రోజు నుంచి రేపు మార్నింగ్ 8 వరకు అంటే దాదాపు 14 గంటలు మీరు ఏమీ తీసుకోకుండా ఉంటే బెటర్. అంటే ఓన్లీ మంచినీళ్ళు తీసుకుంటే సరిపోతుంది. అలా మార్నింగ్ శాంపిల్ ఇవ్వండి. దాని తర్వాత భోజనం చేసిన 1.5 hourకి మీ పోస్ట్ లంచ్ శాంపిల్ ఇవ్వండి. ఇలా ఇస్తే కరెక్ట్ రిపోర్ట్ అనేది వస్తుంది. మీరు డయాబెటిక్ కాకపోతే, షుగర్ పేషెంట్ కాకపోతే ఫాస్టింగ్ వచ్చేసి 90 లోపు ఉండాలా, పోస్ట్ లంచ్ వచ్చేసి 120 లోపు ఉండాలా. ఒకవేళ మీరు డయాబెటిక్ అయితే ఫాస్టింగ్ వచ్చేసి 120 లోపు ఉండాలా, పోస్ట్ లంచ్ వచ్చేసి 160 లోపు ఉండాలా. దీన్ని కరెక్ట్గా మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే మీ షుగర్ టెస్ట్ బేస్ చేసుకుని మీరు తీసుకునే షుగర్ పిల్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి షుగర్ టెస్టే అక్యురేట్గా లేకపోతే మీకు ట్యాబ్లెట్ కూడా పనిచేయదు. కాబట్టి షుగర్ కంట్రోల్కి రావడం అనేది కూడా జరగదు. అంటే చాలామంది మేము షుగర్ పిల్ వేస్తున్నాము అయినా షుగర్ కంట్రోల్కి రావట్లేదు అని చెప్పేసి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. దానికి ఇది కూడా ఒక రీజన్ కావచ్చు. కాబట్టి షుగర్ టెస్ట్ ఇచ్చే ముందు ఖచ్చితంగా వీటిని పాటించండి. మీకు కరెక్ట్గా అక్యురేట్గా షుగర్ టెస్ట్ వస్తుంది.